ప్రైజ్ ది లార్డ్ అందరికీ. యేసు యొక్క ఘనమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. ఈరోజు దేవుని వాక్యంలోనికి వెళ్ళినట్లయితే ఎఫెసీలకు రాసిన పౌలు రాశాడండి ఎఫెసీ సంఘానికి 5వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకుందామండి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఈ వాక్యం మనము ఎన్నోసార్లు మన చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో కూడా మనం దీన్ని వింటూ ఉంటాము, కానీ దీన్ని ఫాలో అవ్వము. ఏంటంటే సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకు? దినములు చెడ్డాయి గనక, అంత్యకాలం కాబట్టి, రాకడ కాలం కాబట్టి, దుర్దినాలు కాబట్టి, చెడ్డ దినాలు కాబట్టి మనం ఏం చేయాలంట? సమయాన్ని పోనివ్వకూడదంట, సద్వినియోగం చేసుకోవాలంట. అయితే ఈ సమయాన్ని ఎలా వాడుకోవాలి? ఈ సద్వినియోగపరుచుకోవడం అంటే ఏంటి అని అంటే, కేవలము మన ఈ లోకానుసారమైన పనుల్లో నిమగ్నం అయిపోవడము, డబ్బు సంపాదించడము, ఈ లోకాచారాలను పాటించడము, ఈ లోకంలో సమస్తమును పోగు చేసుకోవడంలో బిజీ అయిపోవడం, అది సద్వినియోగం చేసుకోవడం కోసం దేవుని వాక్యం సెలవివ్వట్లేదు. కానీ పౌలు దేని గురించి చెప్తున్నాడంటే, దేవుని కొరకు సమయాన్ని సద్వినియోగపరుచుకోవడం, దేవుని పాటలు నేర్చుకోవడం, దేవుడిని ఎలా హృదయపూర్వకంగా ఆరాధించాలో, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అసలు ఎలా మాట్లాడి రాయించాడు ఆ వాక్యాన్ని యాజ్ ఇట్ ఈస్గా అలానే మనం అర్థం చేసుకోవడం, తండ్రి స్వరాన్ని మనం ఎలా వినగలగాలి, ఆయన చిత్తాన్ని మనం ఎలా ఆత్మలో గ్రహించాలి, ఆత్మ ఫలాలను ఎలా పొందుకోవాలి, ఆత్మ కృపా వరాల్ని ఎలా పొందుకోవాలి, ఇలాంటి విషయాల మీద సమయాన్ని మనము వెచ్చించాలి. ఏమి తిందుమా, ఏమి తాగుదమా, ఏమి ధరించుకుందుమా అని భయపడొద్దంట. ఏం చేయాలంట? మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకాలి. కొరింథీ సంఘానికి రాస్తూ పౌలు ఒక మాట అంటాడు, ఏంటంటే అదృశ్యమైన వాటి మీద మీ మనస్సు పెట్టండి, దృశ్యమైన వాటి మీద మీ మనస్సు పెట్టద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. అదృశ్యమైనవి ఏంటి? ఆత్మ ఫలాలు, కృపావరాలు, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనము, సాత్వికము, ఇవన్నీ కూడా మనం పెంపొందించుకోవాలి. ఈ ఆత్మఫలాలన్నీ, ఈ కృపావరాలు, భాషల్లో మాట్లాడడం, భాషలకు అర్థం చెప్పడం, స్వస్థత వరములు, అద్భుతాలు చేసేవారు, జ్ఞానము, వివేచన అనే ఆత్మ, 7 ఆత్మలు ఉన్నాయి మనకి. ఇవన్నీ కూడా మనము ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, దేవుడిని అడుగుతూ మనం పొందుకుంటూ ఉండాలి. యోహాను సువార్త, యోహాను గాయకు రాసిన ఒక పత్రికలో ఒక మాట అంటాడు, ప్రియుడా నీవు ఆత్మలో వర్ధిల్ల ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లుతావని. నేను ఈ వాక్యాలన్నీ ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే, ఆ వాక్యాలన్నిటి ద్వారా ఈ వాక్యాన్ని బలపరచడానికి నేను గుర్తు చేస్తున్నానండి. ఇంకా అనేకమైన వాక్యాలు ఉంటాయి సమయాన్ని పోనీయొద్దని. కీర్తనలు మొదటి అధ్యాయంలో కూడా ఉంటుంది కదండి, దుష్టుల మార్గంలో నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాస్యములు కూర్చుండే చోట కూర్చుండక, ఇట్లా చాలా వాక్యాలు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నాకేదో బాగా వాక్యం వచ్చాను కానీ కాదు, కానీ దేవుడు ఈ వాక్యాలన్నీ చెప్పడం ద్వారా మనల్ని రాత్రి బలపరచాలని ఆయన ఆశపడుతున్నాడు. సమయము చాలా విలువైంది. ఆ సమయం మళ్ళీ గడిచిపోతే అది మళ్ళీ రాదు కదండి. ఈరోజు గడిచిపోయింది, ఈరోజు చేయాల్సిన పనులు ఈరోజు చేయకపోతే రేపు చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఈ రోజులోకి మనం వచ్చి ఆ పని చేయలేం కదండి. అలాగేనండి మనము, పౌలు ఇంకొక మాట కూడా చెప్తాడు మనకంట, మనం అంటే ఈ వయసులో యాక్చువల్గా ప్రతి ఒక్కరూ కూడా ఆత్మలో దేవుణ్ణి బోధించవలసిన వారమే ఉన్నామంట, కానీ ఇంకా పాలు తాగే చంటి పిల్లల్లాగే ఉంటున్నామంట, ఆత్మలో ఇంకా వినే వాళ్ళలాగే ఉంటున్నామంట. అందుకేనండి మన తరతరాలు, తాతల కాలం నుంచి కూడా తరతరాలు దేవుని తెలుసుకున్నప్పటికీ కూడా మనం వారి వలె ఉంటున్నాం. వారికన్నా గొప్ప కార్యాలు మనం ఏం చూడలేకపోతున్నాం, వారికంటే ఉన్నతంగా మనం ఉండలేకపోతున్నాం. ఎందుకంటే వారు ఏది చేశారో మనం కూడా అలానే చేస్తున్నాం. చర్చికి వెళ్తున్నాము, వింటున్నాము, వచ్చేస్తున్నాం, దాన్ని మళ్ళీ పక్కన పెట్టేస్తున్నాం. ఈ లోకానుసారంగా మనకు నచ్చినట్లు మాట్లాడతాం, మనకు నచ్చినట్లు జీవిస్తాము, భయభక్తులు లేకుండా ఉంటాము. అందుకే దేవుని వాక్యం ద్వారా దేవుడు మనల్ని ఈరోజు గద్దిస్తున్నాడు, ఏంటంటే దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకున్నట్టు అజ్ఞానుల వలె కాక. ఈ లోకంలో అజ్ఞానం ఉంటుంది,
వాళ్ళందరూ ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు, అజ్ఞానుల వల్లే ఉంటారు. అదే మనమైతే జ్ఞానుల వల్లే నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనిడి. పౌలు చెప్తున్నాడు జాగ్రత్త అని చెప్పి. మనం కూడా జాగ్రత్తగా ఉండాలి, సమయం పోనివ్వకూడదు. ఒకసారి మనము ఎలా ఉంటుందంటే అన్ని పనులు చేయడానికి శక్తి ఉంటుంది, కానీ దేవుడు పని చేయడానికి అస్సలు శక్తి ఉండదు. అప్పుడే నీరసం వస్తుంది, అప్పుడే అన్ని హెల్త్ ఇష్యూస్ వస్తాయి, అప్పుడే వేరే పని తగులుతుంది మనకి. అపవాది మనల్ని దేవుళ్ళో నడవనివ్వదు, దేవుళ్ళో నిలవనివ్వదు. కానీ మనం అప్పుడు ఆ క్షణము నేను ఎలా అయినా ఈరోజు నా తండ్రితో మాట్లాడాలి, ఈరోజు నేను ఎలాగైనా దేవుడు పని చేయాలి, దేవుడి కోసం నేను ఏదైనా చేయకపోతే నేను ఈరోజు పడుకోనని అనుకోవాలి. అలాంటి నిశ్చయమైన దృఢత్వం ఆత్మదేవుడు మనకందరికీ అనుగ్రహించబడునుగాక. ఆయన తోడు మనందరికీ ఉండునుగాక. ఈ చెడ్డ దినముల్లో పరిశుద్ధాత్మ సహాయం మనందరికీ ఉండునుగాక. కళ్ళు మూసుకుందామండి, ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ, కృపగల ప్రభువా యేసయ్య, నీ పాదాల వద్దకు వస్తున్నాం తండ్రి. నాయన ఈరోజు అంతా మాకు తోడుగా నడిపించినందుకు మీకు స్తోత్రములు. దినములు చెడ్డవు గనక సమయం పోనిక సద్వినియోగం చేసుకో, అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోమన్నావు ప్రభా. నాయన మేమందరం ఆత్మలో జాగ్రత్త పడిన వారిగా ఉండడానికి సహాయం చే. మా కళ్ళు నాయన యేసయ్య నిన్ను చూసినట్లు, మా చెవులు నీ మాట విన్నట్లుగా, ఆయన మా నాలుక నిన్ను స్తుతించినట్లుగా, మాలో ప్రతి అవయవము కూడా ప్రభా యేసయ్య నీ కోసం పనిచేయడానికి కృప చూపించి సహాయం దయచే. నీ సన్నిధి ప్రసన్నతను దయచే. ఈ లోకంలో అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకోవడానికి కృప చూపించి సహాయం చే. అందుకు పరిశుద్ధాత్మ సహాయము తోడు నాయన మాకు నిరంతరము నాయన యేసయ్య తోడు గురించి నడిపించమని నాయన త్వరగా రానైనా నజరేయుడైన క్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమలు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామమున సంపూర్ణ విజయం, అపవాది ఘనత నాశనం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. హల్లెలూయా, హల్లెలూయా.